హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మార్గన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన విజయ్ ఆంటోనీ గారు దీంట్లో నటించారు. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ఒక హత్య అయితే జరుగుతుంది గైస్. ఒక అమ్మాయిని అయితే హత్య అయితే చేస్తారు. ఇంజెక్షన్ ఇచ్చి హత్య అయితే చేస్తారు. చాలా బ్లాక్గా మారిపోతుంది బాడీ మొత్తం. ఇలా కేసు అయితే వస్తుంది గైస్ హీరో దగ్గరికి. హీరో ఆ కేసుని అయితే టేకప్ చేస్తారు. ఎందుకంటే ఆ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలి, దాని వెనకాల నా కల్ప్రిట్ ఎవరో పట్టుకోవాలని అయితే హీరో అనుకుంటాడు గైస్. దేనివల్ల అంటే హీరో వాళ్ళ కూతురు కూడా ఇలానే చనిపోతుంది సేమ్ ప్యాటర్న్లో. అయితే హీరో ఆ కల్ప్రిట్ని ఎవరైనా ఎలాగైనా పట్టుకోవాలి, దాని వెనకాల ఎవరో తెలుసుకోవాలని అయితే కేసుని అయితే టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు గైస్. అయితే ఒక సస్పెక్ట్గా ఒక అబ్బాయిని అయితే పట్టుకుంటారు. ఆ అబ్బాయిని కేసులో ఇన్వాల్వ్ చేసి అబ్బాయి త్రూ ద్వారా కేసుని అయితే ముందుకు ప్రొసీడ్ చేస్తారు గైస్. అబ్బాయి చెప్పి ఒక్కొక్క క్లూ ఆధారంగా కేసుని అయితే ముందుకు తీసుకెళ్తారు. ముందుకెళ్ళిన కేసులో ఏం జరిగింది, మరి ఎలాంటి మలుపులు తిరిగింది కేసు, మరి ఆ కల్ప్రిట్ ఎవరో దొరికాడా, మర్డర్ ఎవరైతే చేస్తున్నాడో అతను హీరో పట్టుకున్నాడా, అతను మోటివ్ ఏంటో తెలుసుకున్నాడా, దేనివల్ల ఇవన్నీ చేస్తున్నాడో, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది ఈ త్రూ అవుట్ మూవీలో చూస్తారు గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. సూపర్ ఉంది మూవీ. విజయ్ ఆంటోనీ గారు సూపర్గా చేశారు, చెప్పనక్కర్లేదు. బిచ్చగాడు మూవీ కానివ్వండి, బేతాళుడు, ఇలా చాలా మూవీస్లో నాకు చాలా ఇష్టమైన హీరో విజయ్ ఆంటోనీ గారు. ఆయన మూవీస్ కూడా చాలా ఇష్టం నాకు. దీంట్లో కూడా సూపర్గా చేశారు. చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్ళింది గైస్ మూవీ, ఎక్కడ బోరింగ్ లేకుండా. ఇంకోటి రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ లాగా లేకుండా, అంటే థ్రిల్లర్ అంటే ఎట్లా అంటే హీరో ఇన్వెస్టిగేషన్ చేయడము, అంటే హీరో సాల్వ్ చేసేయడము, ఎలివేషన్స్, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేయడం హీరో ఒక్కడు, అలా కాకుండా దీంట్లో ఇంకో క్యారెక్టర్ ఎవరైతే సస్పెక్ట్గా ఒక మనిషిని అయితే తీసుకున్నా అతని క్యారెక్టర్ని కూడా బాగా డిజైన్ చేస్తారు. అతను వెనకాల ఉన్న స్టోరీ కానివ్వండి, అతను కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం అయితే చూస్తూ ఉంటాడు. తనకు ఒక సిస్టర్ ఉంటుంది, అది గవర్నమెంట్ జాబ్ రాదు. చాలా బ్రిలియంట్ ఉంటాడు, ఏదైనా గుర్తుండిపోయేలా మెమరీ ఉంటుంది. అతను ఆ కేసును ఇన్వాల్వ్ చేసుకొని అతను త్రూ కేసుని ముందుకు తీసుకెళ్ళడం, అతన్ని కూడా ఎంకరేజ్ చేయడం, అతనికి జాబ్ రావాలని హీరో అనుకోవడం, ఇలా అంటే హీరోనే సాల్వ్ అలా చూపించకుండా, హీరోయిజం అలా చూపించకుండా ఒక అబ్బాయిని కూడా ఇన్వాల్వ్ చేయడం, అతని క్యారెక్టర్ కూడా త్రూ అవుట్ ఉంటుంది హీరోతో పాటు. అతని క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. అలా రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్గా కాకుండా బాగా తీసుకెళ్లారు మూవీని. చాలా బాగా అనిపించింది గైస్. త్రూ అవుట్ మూవీ ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్లో వచ్చే ఏదైతే కల్ప్రిట్ ది స్టోరీ చూపించారో అది కూడా బాగుంది. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది గైస్ మూవీ మాత్రం. మీ నియర్ బై థియేటర్స్లో మార్గన్ మూవీ అయితే నడుస్తుంది, వాచ్ చేయండి గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5. నాకైతే పర్సనల్ నచ్చింది గైస్ మూవీ. ఓకే, అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, సూపర్ ఉంది మూవీ మాత్రం. మిస్ కాకండి. నియర్ బై థియేటర్స్లో మార్గన్ మూవీ అయితే రన్నింగ్ అవుతుంది గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.